అందరికీ నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనమొక సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే డిజిటల్ మీడియాను, ముఖ్యంగా యూట్యూబ్ లాంటి మాధ్యమాలను ఉపయోగించి తెలంగాణ రాష్ట్రం యొక్క అద్భుతమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని గ్లోబల్ లెవెల్కి ఎలా తీసుకువెళ్లవచ్చో తెలిపే ఒక అద్భుతమైన పరిశోధన నివేదికను మనం ఈరోజు విశ్లేషించబోతున్నాం. అవును, ఇది నిజంగా చాలా ఉత్సాహాన్నిచ్చే అంశం. ఎందుకంటే ఈ నివేదిక కేవలం మనకు చరిత్రను మాత్రమే చెప్పట్లేదు. తెలంగాణలోని అద్భుతమైన కట్టడాలు, జానపద కళలు, సాహిత్యం వీటన్నింటితో పాటు ముఖ్యంగా వీరనారుల సాయుధ పోరాటాలను డిజిటల్ ప్లాట్ఫామ్లపై ఎలా ఎఫెక్టివ్గా ప్రదర్శించాలో చాలా స్పష్టంగా వివరిస్తోంది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కల్చరల్ జర్నీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటో ఒకసారి ఫాస్ట్గా చూసేద్దాం. 1. చారిత్రక కట్టడాల వైభవం. 2. తెలంగాణ జానపద కళలు. 3. సాహిత్య చైతన్యం. 4. వీరనారుల సాయుధ పోరాటం. మరియు 5. దృశ్య మాధ్యమ వ్యూహాలు. అంతే, ఇక మొదటి టాపిక్లోకి వెళ్దాం. మన మొదటి విభాగం చారిత్రక కట్టడాల వైభవం. ఇక్కడ వాస్తుశాస్త్ర వైభవాన్ని హైలైట్ చేయడానికి ఈ నివేదిక గోల్డ్ కలర్ లేదా బంగారు రంగు దృశ్య నేపథ్యాన్ని వాడాలని సజెస్ట్ చేస్తోంది. హోస్ట్ 1. తెలంగాణ చారిత్రక కట్టడాల వైభవం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది రామప్ప దేవాలయం. 13వ శతాబ్దంలో రేచర్ల రుద్రుడు నిర్మించిన ఈ గుడికి ఒక రేర్ స్పెషాలిటీ ఉంది. అదేంటంటే నీటిపై తేలే ఇటుకలు. అవును, ఈ అద్భుతమైన టెక్నాలజీ, శిల్పకళా కారణంగానే దీనికి 2021లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ దక్కింది. హోస్టు ఎగ్జాక్ట్లీ. అలాగే హనుమకొండలో ఉన్న 1000 స్తంభాల గుడి కాకతీయుల శైవ సాంప్రదాయానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఇక 1591లో నిర్మించిన చార్మినార్ సంగతి సరే, ఇది ఇండో ఇస్లామిక్ వాస్తుశైలికి ప్రపంచవ్యాప్తంగా ఒక ఐకాన్. ఇవి కేవలం రాతి కట్టడాలు కాదండి, ఆనాటి శిల్పుల శాస్త్రీయ నైపుణ్యానికి సజీవ సాక్ష్యాలు. ఇక్కడ 66 అనే నంబర్ చూడగానే దీని వెనుకున్న కథేంటా అనిపిస్తోంది కదా. మోడర్న్ హిస్టరీలో తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మించడానికి పట్టిన ఖచ్చితమైన సమయమిది. కేవలం 66 నెలలు. 800 మంది శిల్పులు ఏకంగా 2.5 లక్షల టన్నుల కృష్ణశిలలను ఉపయోగించి ఈ టెంపుల్ను నిర్మించారు. ఒక గొప్ప సంకల్పానికి ఇది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఇక 2వ విభాగానికి వస్తే తెలంగాణ జానపద కళలు. ఇవి మన స్థానిక సంస్కృతి, గిరిజన సంప్రదాయాలకు అద్దం పడతాయి. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన పోలిక చూడొచ్చు. ఒకవైపు పేరిణి శివతాండవం, కాకతీయుల కాలంలో సైనికులను యుద్ధానికి రెడీ చేయడానికి పురుషులు చేసిన నృత్యమిది. డప్పుల మోతతో అద్భుతమైన మార్షల్ ఎనర్జీ ఇందులో కనిపిస్తుంది. దానికి పూర్తిగా భిన్నమైనది రాజ్గోండులు చేసే గుసాడి నృత్యం మరియు కోయలు చేసే బైసన్ హార్న్ డాన్స్. ఇవి గిరిజన జీవన వైవిధ్యాన్ని, నేచర్తో వాళ్లకున్న అనుబంధాన్ని సెలబ్రేట్ చేసుకునే నృత్యాలు. చూశారు కదా, ఒకటేమో యుద్ధస్ఫూర్తి, మరొకటేమో ప్రకృతి ఆరాధన. ఇవి మాత్రమే కాదు మల్లన్న, బీరప్ప లాంటి స్థానిక దేవుళ్ల వీరగాథలను పవర్ఫుల్ డప్పుల మూతతో చెప్పే ఒగ్గు కథ తెలంగాణలో చాలా ప్రాచీనమైనది. అలాగే తెలంగాణలో పీర్ల పండుగ, అదేనండి మొహర్రం టైంలో చేసే నామాల సింగడి. సామూహిక నృత్యం హిందూ ముస్లింల ఐక్యతకు చాలా గొప్ప సింబల్. ఇక ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే జనాల్లో సోషల్ అవేర్నెస్ తీసుకురావటంలో తోలుబొమ్మలాట కళారూపం చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఇప్పుడు 3వ విభాగంలోకి అడుగుపెడదాం. సాహిత్య చైతన్యం, అక్షరాలతో రగిలిన విప్లవం. హోస్ట్ 2. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాగిన ప్రజా ఉద్యమాలకు కేవలం ఆయుధాలు మాత్రమే కాదు, కవిత్వమే ఒక పవర్ఫుల్ వెపన్గా మారింది. అగ్నిధార, రుద్రవీణ కావ్యాలు తెలంగాణ ఉద్యమానికి లిటరల్గా ప్రాణం పోసాయని నివేదిక చెబుతోంది. మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు అక్షర సేనానిగా నిల్చారు. ఆయన నిజామాబాద్ జైల్లో ఉన్నప్పుడు ఏకంగా జైలు గోడలమీదే బొగ్గుతో విప్లవ కవితలు రాశారంటే ఆ స్ఫూర్తి ఎలాంటిదో మనమర్థం చేసుకోవచ్చు. హోస్ట్ 1. తెలంగాణ అక్షర యోధులను ఒకసారి గమనిస్తే ప్రజాకవి కాళోజీ నారాయణరావు రాసిన నా గొడవ సామాన్యుడి ఆవేదనకు అద్దం పట్టింది. ఆయన ఆలోచన విధానం ఎంత గొప్పదంటే తన మరణానంతరం తన శరీరాన్ని మెడికల్ కాలేజ్కి దానం చేశారు.
అవును, అలాగే విశ్వంభర కావ్యం ద్వారా ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన డాక్టర్ సి నారాయణరెడ్డి గారు, ఇక ఏకంగా 17 భాషల్లో పట్టు ఉండే అనేక అనువాదాలు చేసిన బహుభాషావేత్త మన మాజీ ప్రధాని పివి నరసింహరావు గారి సాహితీ సేవ గురించి ఈ నివేదిక చాలా విపులంగా చర్చించింది. మన 4వ విభాగం వీరనారుల సాయుధ పోరాటం. చారిత్రక రైతాంగ విప్లవాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చూపించడానికి ఇక్కడ ఎరుపు రంగు థీమ్ను వాడాలని నివేదిక సూచిస్తోంది. హోస్టు చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టం ఈ 1946 నుంచి 1951 వరకు సాగిన సాయుధ పోరాటం. ఈ టైంలైన్ చూస్తే 1946లో దొడ్డి కొమురయ్య అమరత్వంతో ఇదొక పెద్ద మలుపు తీసుకుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయమేంటంటే ఈ నివేదిక వాస్తవాలను చాలా నిష్పక్షపాతంగా మన ముందుంచింది. ఇది కేవలం భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం మాత్రమే కాదు, స్త్రీల ఆత్మగౌరవాన్ని, ఆస్తి హక్కులను కాపాడిన పోరాటంగా ఇది స్పష్టం చేస్తోంది. ఆ కాలపు చీకటి రోజులను నివేదిక ఉన్నది ఉన్నట్లుగా డాక్యుమెంట్ చేసింది. మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్ల దళాలు చేసిన బీభత్సం మనల్ని కలచివేస్తుంది. ముఖ్యంగా పరకాలలో జలియన్వాలాబాగ్ తరహాలో జరిగిన కాల్పులు, భైరాన్పల్లి దారుణాలు నాటి అణిచివేతకు ఉదాహరణలుగా చరిత్రలో నిలిచిపోయాయి. కాని ఇలాంటి భయంకరమైన అణచివేత మధ్యలో కూడా ఒక సాధారణ మహిళ చూపించిన తెగువ చరిత్రగతిని మార్చేసింది. ఆమె చాకలి ఐలమ్మ. తన 4 ఎకరాల కౌలు భూమి కోసం ఆమె దేశ్ముఖ్ గూండాలను, రజాకార్లను ఏమాత్రం భయపడకుండా ఎదిరించింది. ఈ క్రమంలో ఆమె తన వాళ్లను కోల్పోయి ఎన్నో కష్టాలు పడినా ఆమె చూపించిన ధిక్కార స్ఫూర్తి చుట్టుపక్కల ఎన్నో గ్రామాల్లో చారిత్రాత్మక పోరాటాలకు పునాదివేసింది. మహిళల నాయకత్వానికి మరో పవర్ఫుల్ ఉదాహరణ మల్లు స్వరాజ్యం గారు. ఒక సంపన్న కుటుంబంలో పుట్టినా పేదల పక్షాన నిలబడి కేవలం 16 వయస్సులోనే తుపాకీ పట్టి గెరిల్లా దళాన్ని లీడ్ చేశారు. ఈ విప్లవంలో మహిళలు చేసిన త్యాగాలు నిజంగా వర్ణనాతీతం. ఉద్యమ రహస్యాలను కాపాడేందుకు కొందరు తల్లులు తమ పసిబిడ్డలను సైతం వదిలివెళ్లారంటే వారి డెడికేషన్ ఎంతటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మన 5వ మరియు చివరి విభాగం యూట్యూబ్ లాంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్ కోసం దృశ్య మాధ్యమ వ్యూహాలు ఎలా ఉండాలి? ఇంత ఘనమైన చరిత్ర గురించి మనం మాట్లాడుకున్నాం బానే ఉంది, కానీ దీనిని నేటి తరానికి ఆకర్షణీయంగా ఎలా చేరవేయాలి? ఈ రాయబడని చరిత్రలను అత్యున్నత నాణ్యతతో ప్రదర్శించడానికి కొన్ని అద్భుతమైన టెక్నికల్ స్ట్రాటజీలను ఈ పరిశోధన మనకు ఇచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో వీక్షకులను ఆకట్టుకోవడానికి ఈ 3 స్టెప్స్ చాలా ముఖ్యం. వీడియోను స్పష్టమైన రంగుల థీమ్స్తో డివైడ్ చేయడం, చాకలి ఐలమ్మ పోరాటం లాంటి సీన్స్కు డప్పుల నాదంతో కూడిన బీజీఎం జోడించడం, మరియు యాదాద్రి, రామప్ప లాంటి టెంపుల్స్ ఆర్కిటెక్చర్ని 3D గ్రాఫిక్స్ ద్వారా వివరించడం. ఇలా చేయడం వల్ల కంటెంట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని నివేదిక స్పష్టం చేసింది. హోస్ట్ 2 డిజిటల్ మీడియాకు ఉన్న అపారమైన శక్తిని ఈ నివేదిక మన ముందు ఉంచింది కదా. చరిత్ర అనేది కేవలం పుస్తకాల్లో ఉండిపోకూడదు, అది విజువల్గా ప్రపంచం నలుమూలలా చేరాలి. మరి ఇలా మన స్థానిక చరిత్రను భద్రపరచడానికి, మీ ప్రాంతపు కథలను వెలుగులోకి తేవడానికి డిజిటల్ మీడియాను ఇంకా ఎలా వాడుకోవచ్చో ఒక్కసారి ఆలోచించండి. ఈ మంచి స్ఫూర్తితో ఇలాంటి మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సెలవు.